గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఏదైతే చెప్పుకున్నామో భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం గురించి సెప్టెంబర్ 7వ తారీఖున ఆ గ్రహణం సో ఎక్కడ ఏర్పడుతుంది, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఎన్ని గంటలకు ఏర్పడుతుంది, అసలు గ్రహణ ప్రభావం అంటే ఏ విధంగా ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు తదితర విషయాలన్నీ కూడా మనం వీడియోలో చేసుకున్నాం. సో ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక ఆ గ్రహణం మనకి మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాశులు ఏవేంటివి అనేది మనం చూద్దాం. ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం ముఖ్యంగా మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతున్న రాశులు ఒకటి ఫస్ట్ మిథున రాశి. సో మిథున రాశి వారికి చూస్తే భాగ్యస్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక మధ్యమ ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. సో ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటే సో అంటే ఈ గ్రహణం నెమ్మదిగా ఏర్పడటం తర్వాత తగ్గటం, సో దీని యొక్క ప్రభావం ఆ గ్రహణ సమయంలో తీసుకునే డెసిషన్స్ వీటిలన్నిటి మీద ముఖ్యంగా మనం ఆ సమయంలో గ్రహణ సమయంలో చేసిన మంత్రజపం కావచ్చు, ధ్యానం కావచ్చు, మనం చేసిన దానాలు ధర్మాలు కావచ్చు, దాని మీద ఫలితం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సో ఎంతవరకు మనకి లాభం ఉంది, ఎంతవరకు నష్టం ఉంది, ఎంతవరకు మనకి ప్రాఫిట్గా ఉంది, ఎంతవరకు మనకి ఫలితం వచ్చింది వ్యాపారస్తులకు కానీ దేనికైనా సరే. భాగ్యస్థానంలో ఈ గ్రహణం జరగటం వల్ల జనరల్గా మధ్యమ ఫలితం, రాబడి పోబడి ఈ రెండు కూడా ఏం పెద్ద సంపాదన లేదు, అలా అయినా పెద్ద ఏమీ తక్కువ లేదండి, అలా వెళ్ళింది ఊరికే అన్నట్టు ఉండే ఆస్కారాలు ఉంది. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మీకు అందరికీ అని కాదు కొద్దిమందికి ఇక్కడ జర్నీస్ అనేవి పడే ఆస్కారాలు ఉండొచ్చు. కమ్యూనికేషన్లో కానీ పబ్లికేషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఈ ఫారెన్ ట్రావెల్స్ ఆర్ ఎనీ ట్రావెల్స్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఈ సమయంలో కొంచెం అన్ని ప్లానింగ్గా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే కొంచెం మనకి టెన్షన్గా ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి ఈ సందర్భాల్లో. అంటే ఈ గ్రహణం మధ్యం ఫలితాన్ని ఇస్తుంది. నాట్ బ్యాడ్, నాట్ వరస్ట్, అలానే నాట్ వరస్ట్, అలాగే అని నాట్ గుడ్, అలా కొంచెం మధ్యం ఫలితాన్ని మాత్రం మిథున రాశి వారికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంది. ఇక ఈ భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం జనరల్గా మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి వచ్చి ఇది మకర రాశి. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహణం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది. జనరల్గా ఏంటంటే ఈ ద్వితీయ స్థానం అనేది మనం చూసినట్టయితే కనుక కుటుంబ స్థానం, వాక్ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా ధన కుటుంబపరమైన విషయాల మీద ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి ఏలినాడ్స్ అనేది కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయినా కూడా షష్టమ గురుడి యొక్క ఎఫెక్ట్ వల్ల కొంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ తగ్గినా కూడా ఇంకా కొంతవరకు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, సరైన కోఆపరేషన్ దొరకపోవడం, కొంచెం ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, లేకపోతే అనవసరమైన లిటిగేషన్స్, ప్రతి వాళ్ళతో అనవసరమైన డిస్టర్బ్డ్ మైండ్ ఉండటం అనేది ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ధనస్థానంలోనూ కుటుంబ స్థానంలోనూ మకర రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా మనం రాంగ్ డెసిషన్స్, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్లో రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. దిస్ ఈస్ వెరీ టెస్టింగ్ పీరియడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా. సో కుటుంబానికి సంబంధించి ఏంటో ఆలోచిస్తుంటారు, ఏంటో ఆలోచనలు. సో కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ తీసుకునే మేజర్ డెసిషన్స్ విషయంలో అక్కడ మీ యొక్క అన్స్టెబిలైజ్డ్ మైండ్ ఏమైనా ఉంటే కనుక ఆ విషయాల్లో ఏమైనా ఉంటే కొంత స్టెబిలైజ్డ్గా మీకు వాటి మీద స్థిరమైన ఆలోచన వచ్చేదాకా కూడా ఆ విషయాలను పోస్ట్ పోన్ చేయటం మంచిదే. అంటే ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ప్రతి గ్రహణం ద్వితీయ స్థానంలో ఇక్కడ ఏర్పడుతూ ఉందో ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏర్పడుతున్న అంటే ధనపరమైన విషయాల్లో మీకు వస్తున్న ఖర్చులు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకా మనం సాధించాల్సిన లక్ష్యం గురించి ఎంత సంపాదించాలి, లేకపోతే ఉన్న ఖర్చుకి మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి వాటి విషయాలు అన్నీ కూడా కొంతవరకు మనకి మైండ్లో కొంచెం హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఎనీ మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ విషయాల్లో కూడా ఫికిల్ మైండెడ్తో మనం ఉండకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఫికిల్ మైండెడ్గా తీసుకునే డెసిషన్స్ వల్ల అనవసరంగా కుటుంబ పరంగాను ఫైనాన్షియల్గాను ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి.
ఈ గ్రహణం సెప్టెంబర్ 7న మొదలవుతూ ఉంది కాబట్టి ఆ గ్రహణం ముందు మాసం కావచ్చు, గ్రహణం తర్వాత మాసం కావచ్చు. సో వీటి విషయాల్లో కూడా కొంచెం ధనపరమైన కుటుంబపరమైన తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అనవసరమైన ఖర్చులను లేకపోతే ఎక్కువ ఆలోచనను ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మైండ్ స్టెబిలైజేషన్గా ఉన్నప్పుడు అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వీటి విషయాల్లో కొంచెం మీరు ఒక క్లారిటీ అనేది తెచ్చుకుని మైండ్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి ఏదైనా మకర రాశి వాళ్ళకి ఇది అంత వరస్ట్ చేయదు, అలానే అంత గుడ్డు చేయడు, బట్ మీడియంగా ఉంటుంది, మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ గ్రహణ సమయంలో మీరు చేసుకునే జపాలు, ధ్యానాలు, తర్వాత రోజు ఇచ్చుకునే దానాలు, చంద్రుడికి ఇచ్చిన మనం ఆసక్తి, దాన్ని బట్టే ఇక్కడ ప్రభావం కూడా నిండి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో గ్రహణ సమయంలో చెప్పినవన్నీ కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇక ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజు సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితం మధ్యమ ఫలితాన్ని పొందబోతున్న మరొక రాశి ఇక్కడ చూస్తే సింహరాశి. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం సప్తమ స్థానంలోనే ఏర్పడుతుంది. జనరల్గా అయితే సప్తమ స్థానంలో చంద్రుడు జనరల్గానే అనుకూలిస్తారు. బట్ ఈ గ్రహణం ఇక్కడ ఎక్కడ ఏర్పడుతుంది? వ్యాపార స్థానంలో వీళ్ళకి ఏర్పడుతుంది, పార్ట్నర్షిప్ హౌస్లో ఏర్పడుతుంది. బట్ ఇక్కడ ఈ కేంద్ర స్థానంలో కూడా ఈ గ్రహణం అంటే నాట్ బ్యాడ్, అలాగే నాట్ గుడ్. వ్యాపార సంబంధిత విషయాల్లోనూ, వ్యాపారంలో రాతకోతలు కావచ్చు, కొత్తగా వ్యాపారంలో చేసే మార్పుల విషయంలో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, వివాహ సంబంధిత విషయాల్లో, వీటి విషయాలన్నింటిలో కూడా గ్రహణ ప్రభావం కొంచెం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఏమన్నా మేజర్గా తీసుకునే డెసిషన్స్, హైగా తీసుకునే డెసిషన్స్ ఈ సమయంలో మనం సైన్స్ పెట్టడం కావచ్చు, వ్యాపారానికి అగ్రిమెంట్లు సైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అంటే మనం చెయ్యాలా వద్దా అని ఒక రకమైన కన్ఫ్యూజన్తో మనం పని మొదలు పెట్టడం వల్ల అది ముందుకెళ్ళే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో కాబట్టి వీటి విషయాల్లో ఆలోచించుకొని ముందడుగు వేయటం అనేది కొంచెం పోస్ట్ పోన్ అయినా కూడా మంచి క్లారిటీతో మీ మైండ్ క్లారిటీగా ఉన్నప్పుడు వ్యాపార సంబంధిత విషయాల్లోనూ, వివాహ సంబంధిత విషయాల్లోనూ, కాంట్రాక్ట్స్ కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ, వ్యాపారంలో చేసే మార్పులు చేర్పుల విషయంలో కానీ కొంచెం మీ మైండ్ స్టెబిలైజ్డ్గా అక్కడ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తీసుకోవడం అనేది మంచిది జనరల్గా అయితే ఈ సింహరాశి వాళ్ళకి మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. నాట్ వరస్ట్, అలాగే నాట్ గుడ్ కూడా మధ్యమ ఫలితాన్ని సప్తమ స్థానంలో ఇస్తుంది. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతున్న సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం తులారాశి వాళ్ళకి సంబంధించి కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు తులారాశి వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కావచ్చు, పంచమ స్థానంలో జనరల్గానే ఈ యొక్క గ్రహణం ఉండటం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఇన్ ఎవర్ క్రియేటివిటీ, సంతానపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళ పురోభివృద్ధి గురించి తీసుకునే డెసిషన్స్లో కానీ, ఏదైనా షేర్స్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే విషయంలో కానీ, అండ్ ఈ గ్రహణ సమయం ఏదైతే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు ఉందో ఆ ముందు తీసుకునే డెసిషన్స్, ఆ తర్వాత తీసుకునే డెసిషన్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏంటంటే అప్పుడే మంచి థాట్ వస్తుంది, అంతలోనే మర్చిపోవటం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉంది. సో కాబట్టి ఈ గ్రహణం కూడా వీళ్ళకి పెట్టుబడి విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, ఈ 5th హౌస్ రిలేటెడ్గా మనం చూస్తే కనుక పూర్వపుణ్య స్థానంలో ఏర్పడుతున్న ఈ గ్రహణం. సో మీ క్రియేటివిటీలో కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవడం. సో ఎక్కువ ఆలోచన ఉంటుంది, గుర్తుపెట్టుకుందాం అంటారు, కానీ ఆ సమయానికి గుర్తు రాకపోవడం. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, రాస్తూ ఉంటే ఆ సమయానికి గుర్తురాదు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ పంచమ స్థానంలో ఉన్న గ్రహణం వల్ల ఎక్కువగా దీనివల్ల మనం ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్, భారీ ఇన్వెస్ట్మెంట్స్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తీసుకునే నిర్ణయాల్లోనూ, మేజర్ నిర్ణయాల్లోనూ. సో అలాగే మనకి ఏదైనా థాట్ ఉంది, క్రియేటివ్ వర్క్స్ చేసేవాళ్ళు మంచి థాట్ వచ్చింది అనుకుంటే సో దాన్ని రాసుకుని పెట్టుకోవటం, మళ్ళీ మర్చిపోకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకుండా చక్కగా ఆ టైంకి మన ఎక్స్పెక్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మెయిన్. సో ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఉంది కదా, పరీక్ష రాసేటప్పుడు కరెక్ట్గా ఆ టైంకి మర్చిపోవటం, ఇలా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన గ్రహణం సమయంలో చేసుకునే జపాలు, దానాలు, ధర్మాలు, ధ్యానం, మన చంద్రుడికి ఇచ్చిన ఆ యొక్క పవరు, దాన్ని బట్టే మీ మైండ్ స్టెబిలైజేషన్ అనేది అక్కడ దాన్ని బట్టే ఉంటుంది.
కాబట్టి ఆ సమయంలో గ్రహణ సమయంలో చేసుకోవడం మంచిది. ఏదేమైనా ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇది కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.